ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ప్రత్యక్షతల వ్యక్తి. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనము. హేబేలు గొర్రెల కాపరి. మానవుడు ఏర్పరచుకొనిన శ్రేష్టమైన మొట్టమొదటి ఉద్యోగము గొర్రెలు కాయుటయే, అనగా ఆత్మలను కాయుటకు సూచనగానున్నది. మనకు ఒక కాపరి హృదయం అవసరము. ఇతరులను గురించి, నశించిపోవుచున్న ఆత్మలను గురించి, పలు విధములైన అక్కరలలోనున్న వారిని గురించి మనకు ఒక భారము, బాధ్యత, శ్రద్ధ ఉండుట అవసరమై ఉన్నది. ప్రత్యేకముగా ఒక దైవదాసుడు తనకు అప్పగింపబడిన ఆత్మలను గురించిన శ్రద్ధ కలిగి జాగ్రత్తగా కాయుచు మెలకువగా ఉండవలెను. దేవుడు హేబేలును అతని యొక్క సేవ లేక అతని కానుకను అంగీకరించి అతనిని ఘనపరచినట్లుగా మనము తదుపరి చూచుచున్నాము. అదే విధముగా ప్రభు అయిన యేసుని మనఃపూర్వకంగా సేవించువారు తండ్రి ద్వారా కనపరచబడుదురు. కయీను భూమిని సేద్యపరచువాడు. హేబేలు యొక్క సేవ దేవునికి ఎంతో ప్రీతికరముగా ఉన్నందున హేబేలు ఎన్నుకొనిన వృత్తి గురించి మొట్టమొదటిగా పేర్కొనబడెను. హేబేలు గొర్రెలకు పరిచర్య చేయుచుండగా కయీను దేవుని వలన శపింపబడిన భూమికి సేవ చేయుచుండెను. దేవుడు కోరిన హృదయము, అనగా ఇతరుల మీద శ్రద్ధ చూపగల హృదయము కయ్యూనుకు లేదని విషయము స్పష్టమే. తదుపరి దేవుడు అతని యొద్ద, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అతనిని అడిగినప్పుడు, నా తమ్మునికి నేను కావలివాడనా అని ఎదురు చెప్పిన దాని నుండి అర్థము చేసుకొనగలము. హేబేలు ఒక ప్రత్యక్షత గల వ్యక్తి. అతడు ఎన్నుకొనిన వృత్తి మరియు అతని అర్పణము కూడా నిస్సందేహముగా దేవుని ద్వారా ప్రేరేపింపబడినవై ఉండెను. హేబేలు తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము. మందలో తొలిచూలున పుట్టినవి మంద అంతటిలో శ్రేష్టమైనవి ఉన్నవి. మందలో క్రొవ్విన అనగా హెబ్రీ భాషలో మిక్కిలి శ్రేష్టమైన దానిలో అతి శ్రేష్టమైనవి అని అర్థము. అతడు శ్రేష్టమైన దానిలో అతి శ్రేష్టమైనవి అర్పణగా తీసుకుని వచ్చినందున అతని యొక్క అర్పణ అతి శ్రేష్టమైన బలిగా దేవుని వలన కనపరచబడినది. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అని హెబ్రీలకు రాసిన రచయిత చెప్పుచున్నాడు. విశ్వాసము క్రొత్త ప్రత్యక్షతలు దయచేయును. శ్రేష్టమైన విశ్వాసము శ్రేష్టమైన ప్రత్యక్షతలు దయచేయును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.